అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో భారత్ కుర్రాళ్లకు ఊహించని షాక్ తగిలింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబర్చిన పాక్ జట్టు టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్లోని ఐసీసీ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ సమీర్ 172 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. భారత బౌలర్లో దినేష్ దేవేంద్రన్ 3, హెనిన్ పటేల్ 2, కిలాన్ పటేల్ 2, కాన్షిన్ చౌహాన్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం 348 పరుగుల టార్గెట్తో భారత్ దారుణంగా విఫలమైంది. స్టార్ బ్యాటర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. దాంతో 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్లో బౌలర్ దినేష్ దేవేంద్రన్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 26, కెప్టెన్ ఆయుష్ మాత్రే 2, ఆరోన్ 16, విహాన్ 7, వేదాంత్ 9, అభిజ్ఞాన్ కందు 13, కనిష్క్ చౌహాన్ 9, కిలాన్ పటేల్ 19, హెనిల్ పటేల్ 6, కిషాన్ సింగ్ 3 పరుగులు చేశారు. పాక్ బౌలర్లో అలీ రేజా 4 వికెట్లతో భారత్ను దెబ్బతీశాడు. మహమ్మద్ సయ్యం 2, అబ్దుల్ షుబాన్ 2, హజైఫా హస్సాన్ 2 వికెట్లు తీశారు.